బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటిని విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. తాజాగా ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ ముగ్గురు కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధి పొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని, కానీ రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్ కు ముందు రోజు వివాదం క్రియేట్ చేశారని అన్నారు. అయితే కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు నారాయణ. ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటిని విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. తాజాగా ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ ముగ్గురు కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధి పొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని, కానీ రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్ కు ముందు రోజున వివాదం క్రియేట్ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు, నీటి తగాద కోసం తగు ఎన్నాళ్ళ పాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి, కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడినాటంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నారు. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ పద్ధతి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు, నీటి తగాద కోసం తగు ఎన్నాళ్ళ పాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి, కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడినాటంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నారు. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ పద్ధతి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు